तं प्रेमवेगान्विताव्रजौकसो यदा समीयुः परिरम्भणादिभिः गोपश्च सस्नेहमपूजयन्मुदा दध्यक्षदाद्भिः प्रियुजं सदाशिशो। బృందావనవాసులు ప్రేమ విఫలురై ముందుకు వచ్చి తమకు గల సంబంధమును అనుసరించి శ్రీకృష్ణుని అభినందించిరి. కొందరు అతనిని ఆలింగనము చేసుకొనగా మరికొందరు అతనికి నమస్కరించి గోపికలు పెరుగు అక్షతలు కలిపిన జలమును గౌరవ సూచకముగా సమర్పించి అతనికి ఉత్తమమగు ఆశీర్వచనములను అసగిరి. గిరిగోవర్ధన పూజ, గిరిగోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు ఎత్తడం అనేటువంటిది చరమాంకానికి అంటే చివరికి వచ్చేసిందన్నమాట. భగవంతుడు ఆ పర్వతాన్ని ఎత్తడం ముందు మనం చర్చించుకున్నట్టుగా ఆ బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఎప్పుడో ఉదయము సాయంత్రం కొంచెం అట్లా కనిపించడం వాళ్ళకి తృప్తి లేదు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు 24 గంటలు ఆ కృష్ణునితో గడిపితే బాగుంటుంది. అంటే భగవంతుడు ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జీవులుగా మనం సర్వస్వతంత్రులు. సో మనందరికీ కూడా భగవంతుడు స్వతంత్రత ఇచ్చాడు. బలవంతంగా ఆయనకి శరణాగతి పొందమని చెప్పడు ఆయన. అట్లా చెప్తే అది నియంతృత్వం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో హిట్లర్ అని ఉన్నాడు. ఆయన హిట్లర్ అని జపం చేయాలి అందరూ, చేయకపోతే తుపాకుతో కాల్చేస్తాడు. హిరణ్యకశిపుడు ఉన్నాడు, ప్రేమతో కాదు, ఆయన ఏమన్నాడు, నేనే దేవుణ్ణి, నమో హిరణ్యకశిపాయ నమః అని చెప్పి జపించమన్నాడు. సో అది బలవంతంగా కాదు. చాలామందికి ఇది అర్థం కాక భగవంతుడే అన్నీ కంట్రోల్ చేయొచ్చు కదా, చెడు చేయకుండా చేయొచ్చు కదా, మంచి చేసేటట్టు చేయొచ్చు కదా, అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అట్లా చేస్తే ఇంకా మనం ఒక యంత్రంలాగా, ఇప్పుడు ఫ్యాను ఆన్ చేస్తే తిరుగుతుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. అది మన చేతుల్లో ఉంది, దానికేం స్వతంత్రత లేదు. ఇప్పుడు భగవంతుడు చెప్పినట్టే మనం నడుచుకోవాలా అంటే అప్పుడు మనం కూడా ఒక యంత్రంలాగా. కానీ మనకు స్వతంత్రత ఇచ్చాడు భగవంతుడు. మనల్ని పుట్టించినా కానీ నేను పుట్టించాను కదా, నేను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలా అని చెప్పి కాదు. నీకు స్వతంత్రత ఉంది, నువ్వు ఎట్టన చేసుకోవచ్చు, నువ్వు ఎట్టన చేసుకోవచ్చు. అదే సమయంలో భగవంతుడు ఏంటి అంటే ఈ యొక్క బృందావనంలో ప్రత్యేకించి వాళ్ళకి దేవదేవుడు అన్నటువంటి దృష్టి ఉండదు భగవంతుడితో. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ యొక్క భగవంతుని పట్ల ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. కొంతమంది ఏమనుకున్నారంటే నేను భగవంతుడి కన్నా పెద్దవాడిని, భగవంతుడు కృష్ణుడు యదువంశంలో చిన్నపిల్లడు, అందుకని నేను ఆశీర్వచనాలు ఇవ్వాలా. ఎవరు ఆశీర్వచనాల వల్ల ప్రపంచం అంతా నడుస్తూ ఉందో ఆయనకి వీళ్ళు ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? దుష్టులను నువ్వు శిక్షిస్తావు, శిష్టులను నువ్వు రక్షిస్తావు, ధర్మాన్ని కాపాడుతావు, నీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తావు, అట్లా ఉండుగాక అని ఆశీర్వచనాలు. వాళ్ళది మాట్లాడడానికి కూడా ఎవరి ఆశీస్సులుంటే మాట్లాడగలరో ఆయనకే ఆశీస్సులు ఇస్తున్నారు. అంటే వాళ్ళకేంటి అంటే కృష్ణుడు ఒక సామాన్యమైనటువంటి గోపబాలుడు. యశోదమ్మ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. యశోదమ్మకేంటి అంటే కృష్ణుడు తన పిల్లవాడు. ఆమె ఏం చేస్తుందో తెలుసా? రోజు కృష్ణుడికి చక్కగా స్నానం చేయించి బట్టలేసి ఈ ద్వాదశ తిలకాలన్నీ పెడుతుందంట.
ఓం కేశవాయ నమ, ఓం నారాయణాయ నమ, మాధవాయ నమ, గోవిందాయ నమ, విష్ణువే నమ, మధుసూదనాయ నమ, త్రివిక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, దామోదరాయ నమ. అన్ని దిక్కుల నుంచి నా పిల్లవాడిని కాపాడండి అయ్యా. ఈ నామాలన్నీ పెట్టి అన్ని దిక్కుల నుంచి నా అబ్బాయిని కాపాడండి అయ్యా. ఈ సృష్టి అంతా కూడా ఎవరి రక్షణలో ఉందో, ఎవరి వల్ల కాపాడబడుతుందో ఆ దేవదేవుణ్ణి ఆ తల్లి వేడుకుంటుందంట. అన్ని దిక్కుల నుంచి నా పిల్లవాడిని కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. అంటే ఆమెకు యోగమా ఏం చేస్తుంది అంటే కృష్ణుడు తన పిల్లవాడు అంతే, ఇంకేం కనిపించట్లేదు ఆమెకి. యోగమాయ ఎందువల్ల అంటే ఆ యోగమాయ దృష్టిని కప్పకపోతే ఈమె వాత్సల్య రసాన్ని అనుభవించేదానికి అవకాశం లేదు. వాత్సల్య రసాన్ని అనుభవించేదానికి అవకాశం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ, ప్రధానమంత్రి ఉన్నాడు, మనం వెళ్ళిపోయి క్యాజువల్గా ఏంట్రా భుజం మీద చేయడానికి లేదు. ఆయన పదవి, ఆయన హోదా, అవన్నీ కూడా ఆ డిస్టెన్సు అలా. సో అట్లాగే కృష్ణుడు దేవదేవుడు అనేటువంటి సత్యం ఈ గోపాలకి గోపికలకి తెలిస్తే వాళ్ళు కూడా భయముతో కూడిన భక్తి. కానీ బృందావనంలో ఉన్నటువంటిది ఏంటి? భయముతో కూడిన భక్తి కాదు, ప్రేమతో కూడిన భక్తి ఉండింది బృందావనంలో. ప్రేమతో కూడిన భక్తి. భయంతో కూడిన భక్తి అంటే ఓ ఆయన అధికారి, నేను గౌరవించకపోతే నా ఉద్యోగం పోతుంది. ఇప్పుడు ఒక అధికారి కింద ఎంప్లాయీస్ ఉంటారు, కింద వాళ్ళందరూ కూడా నక్క వినయాలన్నీ చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకి ఆయన పెట్ల మళ్ళీ ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేసారు, తలకాయ తినేస్తున్నాడు. ఆ అధికారం వల్ల గౌరవిస్తున్నారు. కానీ బృందావనంలో ఉన్నటువంటి గోపికలు గోపాలుడు వీళ్ళకి అసలు కృష్ణుడు దేవదేవుడు అనే విషయం కూడా తెలియదు, కానీ ప్రేమిస్తున్నారు. అందుకని దాన్ని ఏమన్నారంటే ప్రేమ భక్తి అన్నారు. ఆయన దగ్గర పవర్ ఉంది, అధికారం ఉందని గౌరవిస్తే అదేం పెద్ద ఇది కాదు. అవన్నీ కాకుండా నిజంగా ప్రేమిస్తే అది నిజమైనటువంటి ప్రేమ. సామాన్య సమాజంలో కూడా ఎవరి దగ్గర డబ్బులుంటే జనాలు ఉంటారు, పదం ఉంటే జనాలు ఉంటారు. మొన్న రథయాత్ర అప్పుడు పదవి పోయినటువంటి ఒక నాయకుడు వచ్చాడు. వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకొని రథం ముందు నుంచి అన్నాడు. ఎవరు పట్టించుకోలేదు. పదవి పోయేసరికి ఎవరు పట్టించుకోలేదు. అదే పదవి ఉన్నప్పుడు కూడా వచ్చాడు. ఆయన వచ్చి అనగానే అందరూ నరుపులు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ పదవిని చూసి గౌరవించడం. కానీ కృష్ణుని పట్ల ఈ గోపికలకు గోపాలులకు ఆ బృందావన వాసులందరికీ కూడా ఉన్నటువంటిది ఏంటి అంటే నిజమైనటువంటి ప్రేమ భక్తి ఉండింది, ప్రేమ ఉండింది. భగవంతుడు దేవదేవుడు అనే అధికారం చూసి ప్రేమించలేదు వాళ్ళందరూ కూడా. సో యోగమా ఏం చేస్తుంది అంటే వాళ్లకు ఆ యొక్క యశోదమ్మకి ఆ వాత్సల్య రసాన్ని ఇవ్వడం కోసం యోగమాయతోటి ఆయన దేవదేవుడు అని చెప్పి విషయాన్ని కప్పేస్తూ ఉంది ఎప్పటికప్పుడు. అందుకని యశోదమ్మ ఏంటి అంటే ఒక సామాన్యమైన తల్లి ఒక బిడ్డను సేవించుకుంటే ఎట్లా వస్తుందో ఆనందం, దాన్ని అనుభూతి చెందుతుంది. పోతన అన్నటువంటి రాక్షసుని సంహారం చేశారు. వీళ్ళు ఎంత అమాయకులు అంటే బృందావన వాసులు, మీరు ముందు చూసుంటారు, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా గాల్లో తేలుతూ ఉన్నాయి. దాన్ని అంగీకరిస్తావా? అట్లీస్ట్ సైన్స్ కూడా ఒప్పుకుంటుంది కదా. ఇవన్నీ కూడా భూమి అన్నీ గాల్లో తేలుతూ ఉన్నాయి. వీటన్నిటినీ గాల్లో తేల్చగలిగినటువంటి భగవంతుడికి గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ఏమన్నా పెద్ద కష్టమా? వీటన్నిటితో పోలిస్తే గిరిగోవర్ధన పర్వతం ఒక చిన్నది, అంతే, 80 యోజనాల విస్తీర్ణం. ఆయన ఇది పైకి లేయంటే లేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది పర్వతం. ఈ బ్రహ్మాండాలే గాల్లో తేలుతూ ఉన్నాయి. ఆయనకి గిరిగోవర్ధన పర్వతం ఎత్తడం ఏం లేదు. కానీ వీళ్ళు ఎంత అమాయకులు అంటే ఆయన ఎత్తి చిటికిన వేలి మీద నిలబెట్టి ఉంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంట, రే కృష్ణుడు ఒక్కడే కష్టపడి ఎత్తి నిలబడ్డాడు రా
మనం కూడా హెల్ప్ చేద్దాం రా కృష్ణుడికి అని చెప్పి వాళ్ళ దగ్గర కర్రలు అవన్నీ ఉంటే వాటితోటి ఇట్లా ఎత్తి పట్టుకొని కృష్ణుడికి హెల్ప్ చేద్దాం. ఏదైతే ఫీలింగ్ వాళ్ళలో వచ్చిందో ఆ గోపాలుల్లో ఏమని అంటే కృష్ణునికి నేను కూడా చేయాలి ఏదన్నా, దానికి భగవంతుడు ముదమునొందుతాడు. అది ప్రేమ, అది భగవంతుని పట్ల ప్రేమ, అది భగవంతుని పట్ల ప్రేమ. వాడు అది కృష్ణునికి నేను కూడా ఏదో చేయాలా అని చెప్పి ఆ కర్రలు పట్టుకొని నిలబడుకుంటా ఉన్నారు. అరే నీ కర్ర సపోర్ట్ ఏం ఉపయోగపడుతుంది? అంత పెద్ద పర్వతం, అంత పెద్ద పర్వతం ఏం ఉపయోగపడుతుంది? ఇంట్లో తండ్రి ఏదన్నా ఒక పని చేస్తూ ఉంటాడు, పిల్లోడు వచ్చి మెల్లిగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. ఇంత పెద్ద సంచి ఎత్తుతుంటే వాడు కూడా చెయ్యి ఎట్టేస్తాడు. వాడు ఆ చెయ్యి వేసింది ఏం ఉపయోగపడదు తండ్రికి, కానీ అరే వీడు నా మీద ప్రేమతోటి సపోర్ట్ చేస్తున్నాడు, హ్యాపీ అయిపోతాడు, హ్యాపీ అయిపోతాడు. సో ఈ బృందావన వాసులందరూ కూడా వాళ్ళ బాంధవ్యం కృష్ణుని పట్ల దానికి తగ్గట్టుగా వాళ్ళందరూ వ్యవహరించుకుంటూ ఉన్నారు. ఆ గిరిగోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు వాళ్ళందరూ కూడా దానికి తగ్గట్టుగా వ్యవహరించుకుంటున్నారు. మరి ఇంద్రుడు జ్ఞానోదయం కలిగింది ఇంద్రుడికి. ఒరే 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 నేను పొరపాటున ఈ పాలకుడు సామాన్యుడు అనుకున్నానే. సో ఇంద్రుడికి కూడా అహంకారం తొలగింది. ఇంద్రుడి అహంకారం ఈ భౌతిక జగత్తులో ఏంటి అంటే మనం అందుకనే చాలా చాలా కేర్ఫుల్గా, భక్తి అనేటువంటిది భౌతిక ఐశ్వర్యాలన్నిటికీ కూడా అతీతమైనటువంటి నిధి అన్నమాట. అది భక్తి అనేటువంటిది, దాన్ని దేంతో కంపేర్ చేయలేము. కానీ వాళ్ళు భౌతికమైన దేన్ని కూడా కోరుకోరు. ఎందుకు కోరుకోరు అంటే దానివల్ల మనకు అహంకారం వచ్చి మనమే భగవంతులము అనేటువంటి స్థాయికి కూడా వెళ్ళేటువంటి అపాయం ఉంది. కాబట్టి నేను మొదట్లో ఈ గుడి కట్టేటప్పుడు రవీంద్రనో ఎవరో చెప్తా ఉన్నారు, ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను విరాళం కోసం. ఆయన అన్నాడు, కృష్ణుని కోసం కడుతున్నారా? నేనే కృష్ణుడు అన్నాడు. ఓరి అమ్మ, కృష్ణుని కోసం మీరు గుడి కడుతున్నారా? నేనే కృష్ణుని అన్నాడండి. సో ఇట్లాగా అంటే ఏదో కొంచెం డబ్బు ఉంది, దాంతో అహంకారం. ప్రభుపాదులు వారు కథ చెప్తారు కదా, ఒక కప్ప ఒకటి రాజవీధిలో పోతూ ఉండిందంట. పోతూ ఉంటే దానికి వీధిలో ₹1 నాణ్యం కనిపించిందంట. అది ఎక్కి దాని మీద కూర్చొని బెకా 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 అంటా ఉందంట. ఆ బెకా బెకాకి అర్థం ఏంటి అంటే సామాన్యమైన కప్పను అనుకుంటున్నారా నేను, ₹1 బిళ్ళ ఉంది నా దగ్గర అంటూ బెకా బెకా అంటున్నాడు. రాజ మొదపటేనుగు ఆ వీధిలో వస్తూ ఉందంట. దాన్ని చూడంగానే కప్పకి ఎక్కడ లేని కోపం వచ్చిందట. ఏనుగా, ప్రతిరోజు నా కొలనులోనికి వచ్చి నా తోటి కప్పలను నానా హింసలు పెట్టావు, ఈరోజు నీ అంతు తేలుస్తాను. ఏమనుకుంటున్నావు? సామాన్యమైన కప్పను అనుకున్నావా? ₹1 బిళ్ళ ఉంది నా దగ్గర అంటున్నాడు. ఏనుకేం లెక్కండి ₹1 బిళ్ళ, నువ్వు కప్ప. ఆ దగ్గరికి వస్తుంటే ఇది బెకా బెకా అంటుందంట. ఆ బెకాకి అర్థం ఇదే, నేను ₹1 బిళ్ళ ఉంది. అది స్తంభం లాంటి తన పాదం ఎత్తి దీని మీద వేసేసింది. ₹1 బిళ్ళ కాస్త ₹1 నోట్ అయిపోయింది అనమాట, పచ్చడైపోయింది. ఇప్పుడు నోట్లు లేవు, ₹1 నోట్లు లేవు, ఇంతకుముందు ఉండేవి. పచ్చడైపోయింది. సో సర్వమృత్యుహరశ్చాహం, ఈ యొక్క అధికారము, ఈ అందము, పదవి, వీటన్నిటి ద్వారా మన అహంకారం వచ్చి అహంకారంతో వ్యవహరించుకుంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు గీతలో? సర్వమృత్యుహరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని హరించి వేస్తాను. ఆ కప్ప ₹1 బిళ్ళ ఏం కాపాడగలిగిందా? ఫినిష్ అయిపోయింది. సో సర్వమృత్యుహరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చే సర్వాన్ని నేను హరించి వేస్తాను. సో అందువల్ల ఆ ఇంద్రుడు ఏంటి అంటే ఆయన అహంకారంతో కుంభవృష్టి కురిపించాడు. వాళ్ళందరూ కృష్ణుడి దగ్గరికి వచ్చారు, విలువైనవన్నీ తీసుకొని వచ్చారు, గోవుల్ని తీసుకొని వచ్చారు. అన్నిటికీ షెల్టరు గిరిగోవర్ధనం. ఆ గిరిగోవర్ధనం కింద ఆశ్రయం ఇచ్చారు అందరికీ. కృష్ణుని గోపాలురు, గోపికలు అందరి దృష్టి ఎవరి మీద ఉందంటే
కృష్ణుడి మీద ఉంది. ఎందువల్ల అంటే ఏం చిన్న విషయమా? ఒక 200 కేజీలు 300 కేజీలు ఎవడన్నా వెయిట్ లిఫ్టింగ్ ఎత్తితే వాడికి గోల్డ్ మెడల్ ఇచ్చేస్తాం. మరి గిరిగోవర్ధన పర్వతం 80 యోజనాల విస్తీర్ణంలో ఉన్నటువంటిది. దాని వెయిట్ ఎవడన్నా చెప్పగలరా? ఆ ఛాంపియన్షిప్ ఎటువంటిది అది? సో అందరూ కూడా అహో అయ్యో ఏంటిది, నిజమా కళ? గోపాలుడు చిన్ని కృష్ణుడు ఇంత పెద్ద పర్వతాన్ని ఎత్తాడు, ఏంటిది? వాళ్ళందరూ కూడా సంభ్రమాశ్చర్యాలతోటి వాళ్ళు కృష్ణుడిని అట్లా చూస్తూ ఉన్నారన్నమాట. సంభ్రమాశ్చర్యాలతో అట్లా చూస్తూ ఉన్నారు కృష్ణుడిని. కానీ కృష్ణుడు మాత్రం ఆయన దృష్టి వేరే దగ్గర ఉంది. ఆయన దృష్టి ఎక్కడుంది? పరమ పవిత్రమైనటువంటి భక్తి స్వరూపిణి శ్రీమతి రాధారాణి మీద ఉంది ఆయన దృష్టి. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, అరే కృష్ణుడు కాన్సన్ట్రేషన్ పెట్టాలా, ఈ పర్వతాన్ని జాగ్రత్తగా మొయ్యాలా. ఆయన శ్రీమతి రాధారాణి చూస్తూ తన్మయత్నంలో అట్లా అట్లా ఆడిస్తూ ఉన్నాడు పర్వతాన్ని. రే ఏంద్రనైనా పడిపోద్దేమో, మనం సపోర్ట్ ఇవ్వాలా. గోపికలు కొంతమంది వెళ్ళి రాధారాణి చెవులో చెప్తూ ఉన్నారు, ఏ రాధిక నువ్వు సడన్గా ఏ రకమైన చర్య చెయ్యొద్దే. ఎందువల్ల అంటే ఆ కృష్ణుని దృష్టి అంతా కూడా నీ మీద ఉంది. నువ్వేదన్నా అటు ఇటు టక్కన కదలడము, ఆయన ఏమన్నా దానికి స్పందించడము జరిగిందంటే పర్వతం కింద ఉన్నామే మనందరం, ప్రతిదీ నీ మీద ఆధారపడి ఉంది. సో కృష్ణుడు ఆయన యొక్క దృష్టి అంతా కూడా శ్రీమతి రాధారాణి. తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ప్రాపంచికంగా అర్థం చేసుకునేదానికి లేదు. చాలామంది ఓహో రాధారాణి స్త్రీ కాబట్టి, కృష్ణుడు పురుషుడు కాబట్టి అందుకని చెప్పి ఆకర్షణ ఉందేమో. కృష్ణుడు గిరిగోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు 7 సంవత్సరాల వయసు, 7 years. సో కృష్ణుడు శ్రీమతి రాధారాణికి ఆకర్షితుడు అయిన కారణం ఏంటి అంటే ఒకే ఒక్క కారణం ఏంటి అంటే ఆమె పరమ పవిత్రమైనటువంటి భక్తి స్వరూపిణి. ఆమె భక్తి స్వరూపం. ఆమె ఎవరికైనా భక్తి కావాలా అంటే ఆమె యొక్క అనుగ్రహం లేకపోతే ఎవడు భక్తిని పొందేదానికి అవకాశమే లేదు. జై శ్రీ రాధే 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 రాధే. ఆ రాధారాణి యొక్క అనుగ్రహం లేకపోతే భక్తిని పొందేదానికి అవకాశం లేదు. భక్తి స్వరూపం, ఆ పరమ భక్తి స్వరూపం కాబట్టి ఆ యొక్క కృష్ణుని యొక్క దృష్టిని కూడా ఆకర్షించగలిగింది. భక్తి రసామృతంలో రూపగోస్వామి ఏం చెప్తారు? కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు. కృష్ణుడు అంటే సర్వాకర్షణీయుడు. సృష్టిని ఆకర్షించేస్తాడు కృష్ణుడు, సృష్టిని ఆకర్షించేస్తాడు. మరి పవిత్ర భక్తి అనేటువంటిది ఆ సర్వాకర్షణీయుడైన కృష్ణుడిని కూడా ఆకర్షిస్తుంది. పవిత్ర భక్తి సర్వాకర్షణీయుడైన ఆ కృష్ణుడిని కూడా ఆకర్షించగలిగినటువంటిది కేవలం ఆ భక్తికి మాత్రమే ఆ శక్తి ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో అందువల్ల మరి ఆ భక్తిని మనం ఏ రకంగా పొందాలా? ఏ రకంగా పొందాలా? మనకేదైనా జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ అండి, వైరల్ ఫీవర్, యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఆ యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఆ వైరస్ అంతా వెళ్ళిపోద్ది బాడీలో నుంచి, అప్పుడు ఫీవర్ తగ్గిపోద్ది. మన బాడీలో కూడా చాలా వైరస్లు ఉన్నాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య అనేటువంటి వైరస్లు వెరీ డేంజరస్ అయ్యి, వెరీ వెరీ డేంజరస్. ఈ వైరస్లు లోపల కూర్చొని ఉన్నాయి. వాటి వల్ల మనం ఏం చేస్తూ ఉన్నాం? అన్నీ కర్మలు అంటగట్టుకుంటూ ఉన్నాం ఈ వైరస్ల వల్ల. అవి ఏం చేస్తున్నాయి? ఈ వైరస్ ఉంటే లక్షణం ఏంటి? జ్వరం ఎక్కువ ఉంటుంది, నాలుక చేదైపోతుంది, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ వైరస్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి. వీటిని మనం తొలగించుకోవాలా. ఆ తొలగిస్తేనే సహజమైనటువంటి మన యొక్క స్వరూపం సిద్ధింపబడుతుంది.
అందుకనే అన్నారు, నేను కొంతమంది సహజీయసు ఊహించుకుంటారు, కృష్ణుడి లోకంలో నేను నెమలి, కృష్ణుడి లోకంలో నేను జింక. నేను ఫస్ట్ టైం బృందావన పరిక్రమ 36 సంవత్సరాల క్రిందట చేయడానికి వెళ్తే నేను జపం చేసుకుంటా కీర్తన చేసుకుంటా పోతా ఉన్నాం పరిక్రమ. ఒక వ్యక్తి మాతోనే వస్తున్నాడు, ఉన్నట్టుండి అంటే అరుస్తా ఆమె నిట్ట ఎగురుతా పోతున్నాడు. మేము సడన్గా భయపడిపోయాము, ఏమైంది. అప్పుడు ఆ పక్కన ఆయన చెప్తున్నాడు, వీడు కృష్ణలీలలో నెమల్లాగా అప్పుడప్పుడు ఫీలింగ్ అయిపోతుంటాడు అని. వీళ్ళని సహజీయాస్ అన్నారు. నువ్వు ఊహించుకోవడం కాదు కృష్ణలీలలో నువ్వేంటి అని. స్వరూప సిద్ధి అంటే ఏంటి అంటే, నువ్వు సాధన చేసుకుంటూ పోతే నీ స్వరూపం అక్కడ ఏంటి అనేది ఆటోమేటిక్గా ఈ యొక్క అరిషడ్ వర్గాలన్నిటి ఈ వైరస్ అంతా పోయేసరికి నీ స్వరూప సిద్ధి ఏంటో నీకు తెలుస్తుంది. మరి దానికి ఏం చేయాలి? మనం మెడిసిన్ తీసుకోవాలి ఈ వైరస్ పోవడానికి. ఆ వైరస్ పోవడానికి మెడిసిన్ ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో చైతన్య మహాప్రభు ఆ గోలోకంలో ఉన్నటువంటి పరమౌషధాన్ని ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్నటువంటి బద్ధ జీవులకు ఇవ్వడానికి ఈ హరే కృష్ణ మంత్రం అన్నటువంటి ఔషధాన్ని తీసుకొని వచ్చారని. ఆ ఔషధాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అప్పుడేమవుతుంది? మనలో ఉన్నటువంటి ఈ యొక్క వైరస్ పోతుంది. ఎంత నువ్వు స్వీకరిస్తే ఆ ఔషధాన్ని అంత త్వరితగతిలో ఈ యొక్క కల్ముషాలు పోతాయి. ఆ బృందావన వాసులు ఎంత ప్రశాంతమైన జీవితం అంటే, ఎటువంటి విపత్తు కానీ ఏదైనా కానీ వాళ్ళకు కించిత్తు దుఃఖం లేదు. ఎందువల్ల? ఎల్లవేళలా ఆ కృష్ణుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టి. ప్రభుపాదులు వారు ఒక లెక్చర్లో చెప్తాడు, ఒక్కొక్కడు దుఃఖానికి ఒక్కొక్క కారణం అనుకుంటాడు. నాకు డబ్బు లేదు అందువల్ల దుఃఖంగా ఉన్నాం, అందం లేదు అందువల్ల దుఃఖంగా ఉన్నాం, అందమైన భార్య లేదు అందువల్ల దుఃఖంగా ఉన్నాం, పదవి లేదు అందువల్ల దుఃఖంగా ఉన్నాం. రకరకాల కారణాలు వీడి దుఃఖానికి. కానీ ఇవేవీ కాదు నీ దుఃఖానికి కారణము. ఆనంద సాగరుడైన భగవంతుడు నీతో లేదు, అది నీ దుఃఖానికి కారణం. మరి ఈ బృందావన వాసులు ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళు కారణం ఏంటి? ఆ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళని, ఆ భగవంతుడిని ఒక్క లవ మాత్రం కూడా నువ్వు సపరేట్ చేయలేవు. ఎప్పుడు వాళ్ళ మనసు ఆ కృష్ణుని యొక్క స్మరణతో నిండి ఉండింది. అప్పుడప్పుడు వాళ్ళ యొక్క శరణాగతి స్థాయి ఏంటి అని తెలియపరచడానికి వాళ్ళు నటిస్తూ ఉంటారు. అగాసురుడి నోట్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఒక గోపాలుడు అన్నాడు, ఒరే నిన్న లేదురా, ఇది ఈ రోజు వచ్చేసిందిరా, ఏమిటో మాయ తెలియదురా, లోపలికి వెళ్తే ఏమన్నా అవుతుందేమోరా అన్నాడు. అప్పుడు ఇంకో గోపాలుడు, పోరా, కృష్ణుడు ఎన్నిసార్లు అపాయం కలిగితే మనల్ని కాపాడలేదురా, కృష్ణుడు ఉన్నప్పుడు మనకెందుకురా భయము, చూద్దాం రారా పోయి, అసలు ఏందో లోపల ఇంత తెరుచుకొని ఉంది, రా పోదాం. ఏం భయం లేదా అంటే ఇటువంటి ఎందుకు జరుగుతాయంటే మనకు తెలియాలా. ఒక అతను సందేహం వ్యక్తపరుస్తున్నాడు, ఇంకొక అతను విశ్వాసం వ్యక్తపరుస్తున్నాడు కృష్ణుడి పట్ల. ఎంత విశ్వాసం అది! అతని చెప్పి సందేహం వ్యక్తపరిచినటువంటి వాడికి కృష్ణుడి పట్ల విశ్వాసం లేదని కాదు, కృష్ణుడి పట్ల విశ్వాసం లేకపోతే అక్కడ ఉండలేడు. బృందావనంలో ఉండగలిగిన వాళ్ళు ఎవరు అంటే సంపూర్ణమైనటువంటి కృష్ణుడి పట్ల విశ్వాసము, ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు, బాంధవ్యాలు కలిగినటువంటి వ్యక్తులే వ్రజవాసులు అని చెప్పడం జరిగిందనమాట. వాళ్ళే ఉండగలరు అక్కడ, మనం ఉండేదానికి అవకాశం లేదు. దేవతలకు కూడా అర్హత లేదు. కానీ అవిశ్వాసంగా అక్కడ వ్యక్తపరిచాడు. దేనికి అంటే మనలాంటి వ్యక్తులకు ఆ భగవంతుని పట్ల వారికి ఎంత విశ్వాసం ఉన్నది అని తెలియడం కోసం వాళ్ళు అటు నటిస్తారు. ఒకసారి గురువు కూడా ఏదో తప్పు చెప్పినట్టుగా ఉంటుంది. శిష్యుల్లో విశ్వాసం ఏంటో ఎంత మాత్రం ఉందో తెలియపరచడానికి. అంతేగాని ఆయనకు కూడా మిస్టేక్స్ చేస్తాడు, తెలియదు ఆయనకు కూడా. తెలియనట్టు భగవంతుడు కూడా చేయొచ్చు. ఎందువల్ల అంటే
ఆ శిష్యుల్లో ఎంత మాత్రం శరణాగతి పొంది ఉన్నాడు ఏంటి అనేది పరీక్షించడం కోసం, పరీక్షించడం. ఖచ్చితంగా గురువు అన్నటువంటి వ్యక్తి మనకన్నా కొంచెం ఎక్కువ చేసుకొని ఉంటాడు కదా భక్తి. ఖచ్చితంగా ఏదో కొంత ఆ యొక్క అవగాహన ఉంటుంది, ఆ విజన్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. సో అందువల్ల ఈ బృందావన వాసులు వాళ్ళ యొక్క కోరిక ఏంటది అంటే భగవంతునితో సన్నిహితంగా గడపాలి. ఏదో రోజు ఉదయం కొంచెం సేపు చూడము, సాయంత్రం కొంచెం సేపు చూడము, అట్లా కాదు, రోజంతా ఆయనతో ఉండాలి. సో ఆ కోరిక వాళ్ళలో ఉంది కాబట్టి భగవంతుడు ఈ గిరిగోవర్ధన లీల సందర్భంగా తీర్చేశాడు. 7 రోజులు దగ్గరగా ఉన్నారు. ఆ కృష్ణుడు వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారు, ఎంత నిమగ్నమైపోయి ఉన్నారు అంటే ఆకలి దప్పిక ఏమీ తెలియట్లేదు. ఎందుకు ఆధ్యాత్మిక జగత్తులో శివుడికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కోరిక ఉండదు? కారణం ఏంటి? కారణం ఏంటి అంటే ఆ దేవదేవుడు పూర్ణ పురుషోత్తమునితో నిత్య సాంగత్యంలో వాళ్ళు ఉంటారు కాబట్టి. మనం ఇక్కడ ఆకలితోటి ఆహారం తీసుకుంటాం, అక్కడ ఆస్వాదన కోసం ఏదైనా చేస్తాం. ఆస్వాదన, దాన్ని అనుభవించడానికి. సో అందువల్ల ఈ బృందావన వాసులందరూ కూడా భగవంతునికి వాళ్ళకున్నటువంటి భావన ప్రకారం రకరకాల మంది ఆలింగనం చేసుకొని యు ఆర్ ద ఛాంపియన్, గిరిగోవర్ధన పర్వతం ఎత్తేసావని చెప్పి వచ్చి ఆలింగనం చేసుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చి అభినందిస్తూ ఉన్నారు. గ్రేట్ 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 జాబ్ అని చెప్పి కొంతమంది ఆశీర్వచనాలు ఇస్తున్నారు. సో వాళ్ళ భావనని బట్టి వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. కృష్ణుడు చెప్తున్నాడు, ఇంకా వర్షం ఆగిపోయింది, మీ యొక్క ఆస్తులను గోవులను నిశ్చింతగా తీసుకొని వెళ్ళి నదిలో ప్రవాహ తాకిడి కూడా తగ్గింది, మీరు ప్రశాంతంగా వెళ్ళి మీ జీవనాల్ని మీరు గడపచ్చు అని చెప్పి కృష్ణుడు వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పంపిస్తూ ఉన్నాడు. సో అందువల్ల ఈ యొక్క గిరిగోవర్ధన లీల అన్నటువంటిది చాలా చాలా అద్భుతమైనటువంటి లీల. అంటే ఒక లీల అద్భుతం, ఇంకో లీల అద్భుతం కాదని ఏం లేదు. ప్రభుపాదులు వారు చెప్తారు, ప్రభుపాద్ భాగవతం మోస్ట్ రిలీషబుల్, ఎక్కడ దాన్ని ఆస్వాదించగలం, ఎక్కడ ఎక్కువ రుచిగా ఉంటుంది భాగవతం. అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు, స్వీట్ క్యాండీ మొదట్లో కొరకు, మధ్యలో కొరకు, చివరిగా కొరకు, తీగనే ఉంటుంది. సో భాగవతం ఒక దగ్గర బాగుంటుంది, ఒక దగ్గర బాగుండదు అనేం లేదు. భాగవతం అంతా మాధుర్యంతో నిండి ఉంది. సో అందువల్ల భగవంతుని యొక్క లీలలు అవి మనం ప్రభుపాదుల వారి యొక్క కృప ఈరోజు మనం వాటిని చర్చించుకోగలుగుతున్నామంటే ఆ మహాత్ముని యొక్క కృప. అదేం చేస్తుంది? ఆ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంతా కూడా తొలగిస్తుంది. ఈ గోపాలురు, గోపికలు, ఆ బృందావన వాసులు ఆ కృష్ణుని పట్ల కలిగినటువంటి సహజమైన ప్రేమ, అది మనం ప్రతిసారి మనన చేయడం వల్ల మనకెప్పుడు అది కలుగుతుంది. ఆ సహజమైన ప్రేమ భగవంతుని పట్ల ఎప్పుడు కలుగుతుంది. నిన్న నేను ఉడిపికి వెళ్ళాను. అక్కడ కనకదాసుని దర్శనం వదలలేదు అని చెప్పి బలవంతంగా ఆయన దర్శనానికి వెళ్ళబోయాడు అని చెప్పి ఆయన పట్టుకొని కొరడాలతో కొట్టారు, హింసించారు. అప్పుడు కనకదాసు ఒకటే చెప్పాడు, స్వామి నేను చేసిన తప్పిదం ఏంటయ్యా? నిన్ను దర్శించుకోవడం అనేది నేను చేసిన తప్పిదమా? ఆ భక్తి ఉండాలి. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన ఏం చేశాడంటే భగవంతుడు ఆయన కనకదాసుని కిటికీ దగ్గర అటు పక్కన కట్టేసి హింసిస్తూ ఉంటే భగవంతుడు ఏం చేశాడంటే ముఖద్వారం దగ్గర నుంచి కిటికీ పక్కకు తిరిగిపోయాడు. ఆయన తిరిగిపోయి ఆ కిటికీలో నుంచి దర్శనం ఇచ్చేశాడు. కిటికీలో నుంచి దర్శనం ఇచ్చేశాడు. ఈరోజు ఎన్ని వేల మంది అయినా వెళ్ళని ముఖద్వారం నుంచి భగవంతుని దర్శనం ఉంటుంది. ఆ కిటికీలో నుంచి చూడాలి. ఒక భక్తుని కోసం భగవంతుడు
ఆయన సాంప్రదాయాన్నే మార్చేశాడు. కిటికీలో నుంచి దర్శనం చేయాలి. ఈ కనకదాసు దర్శనం కోసం ఆయన పరితపిస్తున్నారు, ఆశతో ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపు అవుతుందేమో దర్శనం, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుందేమో. అప్పట్లో ఈ చాదస్తపు ఆచారాలు చాలా తీవ్రంగా ఉండేటివి. శూద్రుడు అని చెప్పి భోజనం కూడా పెట్టలేదంటే ఎవరు కూడా. వండి వారిస్తే గెంజి కాలువలో నుంచి బయటకు వస్తూ ఉంటే ఈ ప్రాణాన్ని నిలుపుకునేదానికి కొంచెమన్నా ఆహారం స్వీకరించాలి కదా అని చెప్పి ఆ గంజి దోసిట్లోకి తీసుకొని భగవంతునికి కృష్ణార్పణం అని అర్పించి ఆ గంజిని సేవించాడంట. ఆ వాదిరాజస్వామి పర్యాయం అంటప్పుడు ఆయన నైవేద్యం తీసుకెళ్లి భగవంతుడి ముందు పెడితే భగవంతుడు పెద్ద తేంపు అంటారు, నాకు ఈరోజు ఏం వద్దాయి అన్నాడు. ఏంటి స్వామి, ఏం అపరాధం జరిగింది, ఏం వద్దంటున్నారు ఏంటంటే, నేను ఆ కనకదాసు ప్రేమగా గంజి నర్పించాడు, కడుపు నిండుకు గంజి తాగేశాను, ఇంకా నాకు ఈరోజు ఏ రకమైన ఆహారాలు వద్దన్నాడు. ఆయన ఎక్కడో కాలంలో పట్టుకొని దోసెట్లో కృష్ణార్పణం అని చెప్పి ఆ కృష్ణుడికి అర్పించుకొని సేవిస్తే దాన్ని భగవంతుడు స్వీకరించేసి పంచభక్ష పరమాన్నాలు నైవేద్యం తీసుకొని వస్తే నాకు వద్దన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్యతి. ఆయన నువ్వు విలువైంది పెట్టాలని కాదు, ఏది పెట్టినా ప్రేమతో పెట్టు, అది భగవంతుడు చేసేది. ప్రభుపాదులు వారు అదే నేర్పించింది. అరే భగవంతుడిని నువ్వేదో కోరుకునేదానికి రావద్దయ్యా, ఇవ్వడానికి రా భగవంతునికి. ఆయన అంత ఎంతో ఇచ్చాడు నీకు. ప్రభుపాదులు వారిని అడిగారు, అసలు ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నారు. నిజమైన మతాన్ని బోధించడానికి వచ్చాం. ఇప్పుడుండే మతాలు నిజమైనవి కాదా, అసలు నిజమైన మతం అంటే ఏంటి అన్నారు ప్రభుపాదులు వారు. 3 పూట్ల రొట్టె ముక్క నాకు ఇవ్వమని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తే అది మతం కాదు, వ్యాపారం అన్నారు. ఏమీ ఆశించకుండా భగవంతుని సేవించడమే నిజమైన భక్తి, అది బోధించడానికి నేను వచ్చాను అన్నాడు. అది బోధించడానికి నేను వచ్చాను. ఏమీ ఆశించకుండా భగవంతుని సేవించేది అది నిజమైనటువంటి భక్తి, దాన్ని బోధించడానికి వచ్చాను. ఈ కనకదాసు ఆ గెంజి భగవంతుడు మళ్ళా ఇంకోటి చెప్పాడంట, ఇది జరిగింది అని ప్రపంచానికి తెలియకుండా పోతే నా భక్తుల కోసం నేను ఏమైనా చేస్తానన్న విషయం ప్రపంచానికి తెలియాలి. అందుకని రేపటి నుంచి నాకు పెట్టే నైవేద్యాల్లో ఒక గ్లాసులో గంజి కూడా పెట్టండి అన్నాడు. ఈ రోజుకి కూడా భగవంతునికి ఉడిపిలో రాజభోగ పెట్టేటప్పుడు ఒక గంజిలో గ్లాస్ పెడతారు. ఎందువల్లంటే కనకదాసు నాకు గంజి అర్పిస్తే నేను స్వీకరించాను కాబట్టి, అది ప్రపంచానికి తెలియాలి కాబట్టి గంజిని రోజు నాకు అర్పించండి అని చెప్పి భగవంతుడే ఆదేశించాడు. భగవంతుడే ఆదేశించాడు. సో వ్రజవాసి అంటే ఎల్లవేళలా ఆ కృష్ణుని యొక్క స్మరణలో ఎట్లా సేవించాలా అనేటువంటి భావనలో ఉండేటువంటి వారు వ్రజవాసులు. ఎల్లవేళలా వాళ్ళ మనసంతా కూడా సవై మన కృష్ణ పదార విందయో, ఆ కృష్ణుని ఎట్లా నేను సేవించాలా, ఎట్లా సేవించాలా, ఎట్లా సేవించాలా, అదే మనసులో, అదే, ఇంకా వేరే ఆలోచన లేదు. వాళ్ళని వ్రజవాసులు. సో వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి మనం ఆ స్థాయికి ఎప్పుడు చేరుకోవాలా అని తప్పించిన వ్యక్తికి ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క ఆ బృందావన వాసులందరి యొక్క ఆశీర్వచనాలతోటి మనం కూడా ఈ మార్గంలో విజయాన్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ బృందావన వాసులు వాళ్ళు 7 రోజులు వాళ్ళలో ఉన్నటువంటి విరహం అంతా కూడా, విరహం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేననే, ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా శూన్యంగా భావిస్తారు భక్తులు. వాళ్ళకి ఆ విరహం ఉండింది. ఈ 7 రోజులు తృప్తి చెందారు. మంచి ప్రవచనం వింటే కడుపు నిండిపోద్ది, మంచి కీర్తన కడుపు నిండిపోద్ది, మంచి దర్శనం కడుపు నిండిపోద్ది. వాళ్ళకి మరి 7 రోజులు భగవంతుడు కళ్ళ ముందు అట్టాగే ఉన్నాడు. ఇంకా వాళ్ళ కడుపు ఎంత నిండి ఉంటుందో, హృదయం ఎంత నిండి ఉంటుందో, పూర్ణం హ్యాపీ. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు?